నేలలో పండేదంతా బంగారమే. ఎందుకంటే కర్బన శాతం 4గా ఉంది అంటే అది నీ నేల బంగారమే. కాబట్టి ప్రతి రైతు కూడా సులువ పద్ధతిలో గాలిలో ఉన్నటువంటి కర్బనము మనం భూమిలో కలపడం. అంటే గాలిలో ఉన్న కర్బనం ఏంటి సార్, జీలుగా భూమి నుంచి కదా పెరుగుతుందంటే, ఒక్కటి మాత్రం మీరు అందరూ గ్రహించండి. మొక్కలో కాండము, ఆకు, కొమ్మ, పువ్వు, కాయ, గింజ ఏదైనా సరే కర్బనంతో నిండి ఉంటుంది. ఎక్కువ శాతం కర్బనం ఉంటుంది. ఈ కర్బనం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి నుంచి తీసుకోదు. గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి అది కిరణజన్య సంయోగ క్రియలో రియాక్షన్ జరిగినప్పుడు, రసాయనిక చర్య జరిగినప్పుడు ఈ కార్బన్ డయాక్సైడ్ రెండుగా విడిగొట్టబడుతుంది. కార్బన్ డయాక్సైడ్ CO2 అందులో ఉన్నటువంటి కర్బనాన్ని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకుంటుంది, ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. మొక్క కాండము మండుతుంది, కొమ్మలు మండుతాయి, ఆకులు మండుతాయి, ఎండిపోయిన పువ్వులు మండుతాయి, ఎండిపోయిన కాయలు మండుతాయి, ఏదైనా మండుతాయి. కాబట్టి వీటన్నిటిలోనూ కర్బనం ఉంటుంది. అందువల్ల మనం జీలుగను పెంచినప్పుడు అది తయారవడానికి అవసరమైన కర్బనాన్ని భూమి నుంచి తీసుకోదు. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అందులో ఉన్న కర్బనాన్ని తీసుకుంటుంది. సో ఆ కర్బనం అంతా మనకు ఈ జీలుగ మొక్క రూపంలో మొత్తం తయారవుతుంది. మనం పశువుల ఎరువు ఎంత కొనగలుగుతాం? అదే మనం ఒక 5 కేజీలో 6 కేజీలు ఎంత పడితే అంత జీలుగు ఇత్తనము, పిల్లి పెసర ఇత్తనము మనము వేసుకుంటే ఆ ఇత్తనం ఖరీదే కదా. ఎంత బరువు ఉన్నటువంటి మొత్తం జీలుగా మనకు తయారవుతుంది పైన, భూమి పైన. అందులో ఎంత కర్బనం ఉంటుంది. సో దాన్ని మొత్తం మన భూమిలో కలిపేస్తే మన కర్బన శాతం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇక నుంచి పశువులు లేని వాళ్ళు ఉన్నా సరే, పశువులు ఉన్నా సరే మీకు ఇది చాలా సులువ పద్ధతి, తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి. దీన్ని అలవాటుగా మార్చుకోండి. పంటకు మధ్య వ్యవధి దొరికిందా, ఆ వ్యవధిలో ఈ పచ్చిరొట్ట పైర్లు పెంచండి, పెంచి దాన్ని భూమిలో కల్పిస్తూ ఉండండి. ఇదే పనిగా ఉండండి. మధ్యలో ఊరికే సేద్యాలు చేసి భూమిని ఎండబెట్టేసి దాంట్లో ఉన్న సూక్ష్మజీవులను చంపేసి అందులో ఉన్న కర్బనము సూర్యరశ్మికి రసాయనిక చర్య జరిగి కర్బనం వెళ్ళిపోతుంది, భూమిలో ఉండదు. కాబట్టి అనవసరంగా సేద్యాలు చేసేసి నేను బాగా పెట్టాను నీట్గా అని పొంగిపోకండి. మీరు చేస్తున్నది నష్టం. ఆ గ్యాప్లో మీరు ఈ పచ్చిరొట్ట పైరు వేసుకొని దాన్ని భూమిలో కలిపే ప్రయత్నంలో ఉండండి ఇక నుంచి. సో ఇది గాలిలో ఉన్న కర్బనాన్ని అతి తక్కువ ఖర్చుతో భూమిలో కలపడం ఎలా, భూమి యొక్క కర్బన శాతాన్ని పెంచడం ఎలా అనే దాని మీద ఈ సబ్జెక్ట్ ఇది. నేను మీకు అందిస్తున్నటువంటి సమాచారము నిజమని మీకు అనిపిస్తే, నమ్మకం కలిగితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు 10 మంది రైతులకి ఈ ఛానల్ గురించి తెలియచేసి ఈ సమాచారాన్ని వారికి కూడా తెలియచేయండి. సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి పాటుపడండి.